హలో వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. ఇవాళ మనము జియాబతీస్ మీద ఇంకొక వీడియో చేసుకుందాము. అయితే ఈ వీడియోలో నేను ప్రత్యేకించి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, యునాని మెడిసిన్లో ఏదైతే మీకు డయాబెటీస్ గురించి వర్ణన ఉందో దీంట్లో ఏంటంటే డయాఫ్రమ్ అనే ఒక మజిల్ ఉంటుందన్నమాట. ఈ డయాఫ్రమ్ అన్న మజిల్ ఏం చేస్తుందంటే పైన థొరాక్స్ కింద అబ్డమెన్ ఈ రెండింటినీ కూడాను డివైడ్ చేస్తుందన్నమాట. అయితే ఈ అబ్డమెన్ యొక్క ఇక్కడ లివర్ అన్నది ఇక్కడ ఉంటుందన్నమాట. లివర్ అనే లార్జెస్ట్ ఆర్గన్. దీనికి కింద మీకు కిడ్నీస్ అన్నవి ఇక్కడ ఉంటాయి అన్నీ. అంటే ఇంత మీకు అర్థం కావడం కోసం పెద్దగా చూపిస్తున్నాను, బట్ యాక్చువల్గా ఇవి వెనకాల బ్యాక్ సైడ్లో వస్తాయి. ఇవి మీకు క్లియర్గా తెలియడం కోసం అని చెప్పి మీకు ఇలా డ్రా చేశాను నేను. అయితే ఈ లివర్ ఏదైతే ఉంటుందో ఈ లివర్ ఏం చేస్తుంటుందంటే ఈ డయాఫ్రమ్ పైన ఎంతైతే ఈ థొరాక్స్ నుంచి మొత్తం అంతా కూడాను వాటర్ అన్నది ఇలా తీసేసుకుంటూ ఉంటుంది. ఇలా వాటర్ తీసుకొని ఏం చేస్తుందంటే ఇది కిందికి డంప్ చేస్తూ ఉంటుంది. అందుకే చూడండి, ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాళ్ళకి విపరీతమైన దాహం వేస్తుంటుంది అండ్ విపరీతంగా వాళ్ళు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. దానికి రీజన్ అదే. లివర్ ఏం చేస్తుందంటే పైన ఉన్న వాటర్ అంతా కూడాను మొత్తం లాగేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే పైన వీళ్ళకి దాహం వేయడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కిందికి డంప్ చేయడం వల్ల ఇక్కడ హైడ్రేషన్ ఎక్కువైపోవడం వల్ల కిడ్నీస్ ఏమవుతుంటాయంటే ఆ వాటర్ అనేది బయటికి పంపించేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఉండడం వల్లనే ఇలా మీకు ఎక్కువ దాహం వేయడము, తర్వాత ఎక్కువగా యూరిన్ రావడం అన్నది ఇవి రెండు జరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఈ కాన్సెప్ట్లో ఏంటంటే యునాని మెడిసిన్లో ఎప్పుడైతే ఈ లివర్ని కరెక్ట్ చేస్తారో అప్పుడు లివర్ని కరెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ వాటర్ పైనుంచి తీసుకోవడం ఏదైతే ఉందో ఇది ఆగిపోతుంది. ఈ వాటర్ ఏదైతే కిందికి డంప్ చేయడం ఉందో అది కూడా తగ్గిపోతుందో ఆగిపోతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి దాహం అన్నది అంత అబ్నార్మల్గా దాహం వేయదు, అంత అబ్నార్మల్గా యూరిన్ పాస్ చేయడం, ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడము, రాత్రిపూట నిద్ర లేకుండా గడపడం అన్నది ఇది అన్నది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది ముఖ్యంగా వచ్చి యునాని వైద్యంలో చెప్పబడిన ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ ప్రకారము వర్కౌట్ చేసి ఎవరైతే వారి లివర్స్ని పర్ఫెక్ట్గా చేసుకుంటారో, యాక్చువల్గా యునాని మెడిసిన్ ప్రకారం ఏంటంటే లివర్ యొక్క ఖాదిం అంటే సర్వెంట్స్గా ఈ కిడ్నీస్ని చెప్పబడ్డాయి అనమాట. సో అందుకని ఎప్పుడైతే మీరు మాస్టర్ని కరెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా వాటి కింది ఈ సర్వెంట్స్ కూడా కరెక్ట్ అయిపోతాయి అనమాట. సో అందుకని లివర్ని కనుక పర్ఫెక్ట్గా కనుక డయాబెటిక్ మెడిసిన్స్తో వీటిని క్లియర్ చేసినట్టయితే కనుక, వాటి మెయింటైన్ చేసినట్టయితే కనుక లివర్ ఫంక్షన్స్ని ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ అధిక దాహం ఏదైతే ఉందో, తర్వాత ఎక్కువగా మూత్రం అన్నది బయటికి రావడం ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇంత చక్కటి యునాని మెడిసిన్స్ మీకు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని తీసుకోండి, చక్కగా తీసుకొని డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని చక్కగా తగ్గించుకోండి, దాన్ని కంట్రోల్ చేసుకోండి, దాన్ని మెయింటైన్ చేయండి చక్కగా. ఎవరికైతే డయాబెటీస్ లేదో వాళ్ళు రాకుండా లివర్ని కాపాడుకోండి, లివర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయండి. డయాబెటీస్ రాకుండా కూడాను దాన్ని మనము చక్కగా ఇదర్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు, లేదంటే కనుక కంప్లీట్గా దాన్ని రాకుండా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.